వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్లో వెలుగు చూసిన భారీ మోసం. మంగళగిరిలో 2,30,00,000 రూపాయల కరెన్సీ నోట్లతో అలంకరించబడిన వినాయకుడి మండపం. తిహార్ జైలు నుంచి విడుదలైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. వరద బాధితుల సహాయార్థం సీఎంకు విరాళం చెక్కును అందజేసిన బాలకృష్ణ కూతురు. ఈ నెల 17వ తేదీన వరద బాధితులకు సాయం అందించిన సీఎం చంద్రబాబు. సాంప్రదాయానికి ప్రతీకగా నిలిచిన అమలాపురం కూరగాయల మార్కెట్ వర్తకుల కోలాటం. తిరుమల శ్రీవారి సేవలో ఎంపీ డీకే అరుణ. వరంగల్ నగరంలో ప్రథమంగా 40 అడుగుల భారీ మట్టి గణపతి విగ్రహం. ఇక వివరాల్లోకి వెళ్తే, వరద బాధితుల సహాయార్థం తెలంగాణ సీఎం సహాయ నిధికి అగ్ర నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 50 లక్షల విరాళం అందించారు. బాలకృష్ణ తరపున వారి కూతురు తేజస్విని సచివాలయంలో సీఎం రేవంత్ను కలిసి విరాళం చెక్కును అందజేశారు. సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వానికి అండగా నిలిచి విరాళం అందించిన వారిని ఈ సందర్భంగా సీఎం అభినందించారు. సీఎంతో పాటు మంత్రి పొంగులేటి, క్రీడల సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి ఉన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి. ఏలూరు వరద బాధితులతో మాట్లాడిన జగన్ పాడైన వరి కుంకులను చూపిస్తూ తమ కష్టాన్ని విన్నవించిన రైతులు. మైబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంపీ పోరిక బలరాం నాయక్ ఆకస్మిక తనిఖీలు. అనారోగ్యంతో బాధపడుతున్న బాధితులను పరామర్శించిన ఎంపీ. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఎంపీ ఆదేశం.
వరద బాధితులకు పరిహారంపై సీఎం చంద్రబాబు సచివాలయంలో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఎన్యూమరేషన్పై మంత్రులు అధికారులతో సీఎం చంద్రబాబు రివ్యూ చేపట్టారు. ప్రతి ఒక్క వరద బాధితుడికి ప్రభుత్వం సాయం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. నష్టం అంచనాలు పూర్తి చేస్తే ఈ నెల 17వ తేదీన బాధితులకు సాయం అందిద్దామని సీఎం చంద్రబాబు రాహుల్ గాంధీ అమెరికాలో ఇవాళ స్వేచ్ఛ, స్వాతంత్రం, న్యాయం, ధర్మం అని లెక్చర్లు ఇస్తున్నాడు. లెక్చరర్లు తర్వాత ఇవ్వచ్చు, కానీ నీ కాంగ్రెస్ పాలనలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అణచివేతలను, ఆకాంక్షలను, రాజ్యాంగ ఉల్లంఘన గురించి మాట్లాడమని రాహుల్ గాంధీని డిమాండ్ చేస్తున్నా అన్నాడు హరీష్ రావు. పేపర్లో ఎన్నికల ప్రక్రియ ద్వారా పిఎస్సి చైర్మన్ ఎన్నిక జరిగిందని నిన్న చిట్చాట్లో రేవంత్ రెడ్డి గారు చెప్పాడు. ఇదో సమస్య రేవంత్ రెడ్డితో. చిట్చాట్లో చెప్తాడు, నేనేడన్నా అంటాడు. నేను అన్నే లేదంటే, ఎందుకంటే దాని ప్రూఫ్ ఉండదు కదా, వీడియో ఉండదు. ఇప్పుడు గతంలో ఢిల్లీలో చిట్చాట్ చేసిండు. ఏమన్నాడు? అదానికి ఓల్డ్ సిటీ అప్పచెప్తా అన్నాడు. ఏం సంగతే, నువ్వు ఎట్లా అప్పచెప్తావు అదానికి ఓల్డ్ సిటీ అని మేము అడిగితే అసెంబ్లీలో ఏమన్నాడు? నేనేడే చెప్పిన, పేపర్ వాళ్ళు తప్పు రాసిరు అన్నాడు. ఇది కూడా నిన్న ఢిల్లీలో చెప్పిండు చిట్చాట్లో. ఏమని? పిఏసి చైర్మన్ ఎన్నిక ఎలక్షన్ ద్వారా జరిగింది అన్నాడు. జరిగిందా ఎలక్షన్? ఎలక్షన్ కాదు, సెలక్షన్ ద్వారా జరిగింది. ఎలక్షన్ ఎక్కడ జరిగింది? నేను అడుగుతా ఉన్నా. ఒకవేళ నామినేషన్లు ఎక్కువ సంఖ్యలో వస్తే ఒక నామినేషన్ను తిరస్కరించాలంటే రాజ్యాంగం ప్రకారంగా ఎన్నిక జరగాలి. అసెంబ్లీలో ఎన్నిక పెట్టి సింగిల్ ఓట్ మెజార్టీ ద్వారా ఎలిమినేట్ చేయాలి కదా. ఎన్నిక జరిగిందే? బులెటిన్ ఇచ్చింది. ఇట్ ఈస్ నాట్ ఎలక్షన్, ఇట్ ఈస్ ద సెలక్షన్ ఆఫ్ రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఎలక్షన్ జరిగితే స్పీకర్ గారు శాసనసభ విలువాలి కదా. శాసనసభలో నేను వేసిన నామినేషన్ను తిరస్కరించాలంటే అది స్పీకర్ గారు కాదు, సభ నిర్ణయించాలి. ఎలక్షన్ ప్రక్రియ ద్వారా నిర్ణయించాలి తప్ప ఒక వ్యక్తులు నిర్ణయించడం కాదు. అంటే నోరిప్పితే అబద్ధాలే. తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ కుటుంబ సభ్యులతో కలిసి విఐపి బ్రేక్లో స్వామివారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేసి స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. నా గెలుపు తర్వాత తిరుమలకు వస్తా అని అనుకున్నాను. ఇవాళ ఆ మొక్కులు తీర్చుకోవడం సంతోషంగా ఉంది. ఆ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి. ప్రధాని మోదీ వికసిత్ భారత్ సంకల్పం సిద్ధించేలా ఆశీస్సులు అందజేయాలని స్వామివారిని వేడుకున్నాను. డీకే అరుణ. ఇటు వచ్చాను మేడం. సో పార్లమెంట్ ఎన్నికల తర్వాత స్వామివారి యొక్క దర్శనానికి రావడం
రావడం జరిగింది స్వామివారి మొక్కు తీర్చుకోవడానికి, అదేవిధంగా వారి ఆశీస్సులు కూడా పొందడానికి. వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం వద్దాం అనుకుంటే ఈరోజు కుదిరింది. స్వామివారి పిలుపు మేరకే దర్శనం జరుగుతుంది. సో ఈరోజు స్వామివారి యొక్క ఆశీర్వాదంతో నరేంద్ర మోదీ గారి యొక్క నేతృత్వంలో, నాయకత్వంలో భారతదేశం ఏదైతే వికసిత్ భారత్ సంకల్పంతో నరేంద్ర మోదీ గారు మరి ముందుకెళ్తున్నారో ఆ సంకల్పాన్ని నెరవేర్చాలని వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాం. సమాన హక్కుల కోసం షామీర్పేట నల్సార్ల వర్సిటీలో విద్యార్థుల ఆందోళన. యూనివర్సిటీలో లా విద్యార్థులకు కల్పిస్తున్న హక్కులను తమకు కల్పించడం లేదని ఎంబీఏ, ఎల్ఎల్ఎం మరియు ఐపీఎం విద్యార్థుల ఆవేదన. లక్షల్లో ఫీజు చెల్లించే తమను సెకండ్ క్లాస్ సిటిజన్గా పరిగణిస్తున్నారన్న విద్యార్థులు. న్యాయ విద్యాలయంలోనే తమకు న్యాయం జరగడం లేదంటున్న ఎంబీఏ, ఎంఎల్ఎం మరియు ఐపీఎం స్టూడెంట్స్. ఇప్పటికైనా వర్సిటీ అధికారులు స్పందించి తమకు సమాన హక్కులు కల్పించాలని డిమాండ్. టాప్ 3లో వస్తుంది యూనివర్సిటీ లాలో. అంటే అర్థం ఏంటి? వాళ్ళు మేము లా యూనివర్సిటీ, మేము ఈక్వాలిటీ వాల్యూస్ ని, ఫ్రెటర్నిటీ వాల్యూస్ ని, అంటే మన కాన్స్టిట్యూషన్ ఏదైతే ప్రాపగేట్ చేస్తుందో ఆ వాల్యూస్ మేము కాపాడతామని కదా లా యూనివర్సిటీ పెట్టింది. దాని తర్వాత పాలసీలు చేంజ్ అయ్యే మమ్మల్ని అందరినీ పిలిచారు, మా ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు, మాకు అడ్మిషన్ క్రైటీరియాలు పెట్టారు, మాకు ఫీజు పెట్టారు. మేము వచ్చాం, అడ్మిషన్ బయటకు వదిలారు కాబట్టే కదా మేము వచ్చాం. ఇప్పుడు మేము వచ్చాము, అవతల ఎల్ఎల్బి స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు. అంటే మమ్మల్ని పిలిచారంటే వాళ్ళకేదో మేము డబ్బులు ఇస్తే వాళ్ళు బాగుపడతారని మేము ఇక్కడికి వచ్చామా? వేరే వాళ్ళు బాగుపడడం కోసం మేము వచ్చామా? మేమేం అడగట్లా. మేము అడుగుతుంది ఏంటంటే బేసిక్ రైట్ టు ఓట్ ఇవ్వండి అయ్యా. మేము కడుతున్న దానికి మేము క్యాంపస్లోకి వచ్చిన తర్వాత మమ్మల్ని స్టూడెంట్స్ లాగా చూడండి, అంతే అడుగుతున్నాం. సెకండరీ గ్రేడ్ సిటిజన్స్ అంట, ప్రతి దాంట్లోనూ మాకు అన్ని అంతే. మేము ఎక్కువ ఫీజు కడతాం, ఫెసిలిటీస్ ఏమి ఉండవు. అడగడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా పైన. లేదు మీకు హక్కే ఇవ్వం మేమంటే, మీకు హక్కు కావాలంటే మేమందరం కూర్చొని ఓటేసుకుంటారంట వాళ్ళందరూ. మాకు హక్కులు ఇవ్వడం కోసం వాళ్ళందరూ కూర్చొని వాళ్ళు ఓట్లు వేసుకొని మీకు హక్కు మీరు డిజర్వ్ చేస్తారా లేదని వాళ్ళు డిసైడ్ చేస్తారంట మా బదులు. వాళ్ళు ఎవరు మమ్మల్ని డిసైడ్ చేయడానికి? వాళ్ళు అంటే ఇక్కడ మీకు స్పెసిఫిక్ గా చెప్తున్నాను, ఎల్ఎల్బి స్టూడెంట్స్. అంటే ఇప్పుడు ఏదైతే కాన్స్టిట్యూషన్ వాళ్ళు రాసుకున్నారో దాంట్లో వాళ్ళు ఏం పెట్టుకున్నారంటే ఎల్ఎల్బి స్టూడెంట్స్ ఉంటే మాత్రమే అది స్టూడెంట్ బాడీ, వాళ్ళకి మాత్రమే రైట్ టు ఓట్ ఉంటుంది. మిగతా వాళ్ళందరూ వెనకాల కూర్చోవాలి, వాళ్ళు ఏం డెసిషన్ తీసుకున్నా భరించాలి. ఎందుకు అది కాస్టిజం? అది కాదా డెఫినేషన్? మేము గొప్ప మీరు తక్కువ అనేది కాదా చెప్పేది? ఆ వాల్యూస్ ని బయట ఏదైనా అవుతుంటే వీళ్ళు ఇది చేసి అది చేసి దాన్ని పిలుస్తారు కదా, ఇలా అవ్వకూడదని చెప్తారు కదా, మీటింగ్లు ఇస్తారు కదా, ఇంటర్వ్యూలు ఇస్తారు కదా. వాళ్ళ యూనివర్సిటీలోనే, నా యూనివర్సిటీలోనే ఇది జరుగుతున్నప్పుడు నాకు అడగడానికి హక్కు లేదా? నాకు రైట్ టు ఓట్ లేదా? నన్ను ఈక్వాలిటీతో ట్రీట్ చేయొద్దా? నేను కడుతున్నా, మా అమ్మ నాన్న కష్టపడి నాకు డబ్బులు కడుతున్నారు. నేను ఇక్కడ చదువుకోవడానికి వచ్చాను, వేరే వాడు బాగుపడ్డాను నేను రాలేదు కదా. అందరం కలిసి బాగుపడటం అదో పద్ధతి. ఒకళ్ళ దగ్గర నుంచి ఇంకోళ్ళు తీసుకుని ఒకళ్ళు బాగుపడిపోయి ఇంకోళ్ళు వెనక పడిపోవడం అదేం పద్ధతి? అందరం కలిసి వెళ్తాం ముందుకి. నేను అంటున్నా, మా డిమాండ్ ఇదే. ఉన్న కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో అది డిస్మాంటిల్ చేయాలి, అది తీసేయాలి. అందరినీ పెట్టుకొని కాన్స్టిట్యూషన్ చేయాలి. థర్డ్ టాప్ లా యూనివర్సిటీ కదా. ఇంత పెద్ద ప్రెస్టీజియస్ యూనివర్సిటీ అయినప్పుడు, వాల్యూస్ ప్రాపగేట్ చేస్తున్నప్పుడు యూనివర్సిటీ లోపల చేయరా? డిఫరెంట్ ఈజ్ నాట్ ఈక్వల్, సపరేట్ ఈజ్ నాట్ ఈక్వల్ అనే కాన్సెప్ట్ వాళ్ళే కదా ప్రీచ్ చేస్తారు. వాళ్ళే చెప్తారు కదా, మీరు సపరేట్, మేము సపరేట్, కానీ మీరు ఈక్వల్. డిఫరెన్స్లు ఉంటాయి. మన దాంట్లో హిందీ మాట్లాడే తెలుగు మాట్లాడే ఇంకో స్టేట్ వాళ్ళు ఉంటారు, ఆడుంటారు, ఈడుంటారు. అందరం సిటిజన్స్ ఆఫ్ ఇండియా కాదా? అందరూ కాన్స్టిట్యూషన్ లో నాకంటూ హక్కు ఉంది కదా, రైట్ ఓట్ హక్కు ఉంది కదా, అంతే ఉండాలి ఎక్కడైనా. ఇప్పుడు వాళ్ళు పెట్టుకున్నారు ఎవరికి. రేవంత్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలి. ఆయన మాట్లాడుతున్న భాష బజారు భాష. అతని వల్లే రాష్ట్రంలో ఈ పరిస్థితిలో ఉంది. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు దానం నాగేందర్, గాంధీ ఎప్పుడైనా ఇలా మాట్లాడారా? ఇవాళ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడైనా కనిపిస్తే కొట్టండి అని మాట్లాడుతున్నాడు. ఒక మంత్రి ఇలా రెచ్చగొడుతుంటే ఇక లా అండ్ ఆర్డర్ ఎక్కడున్నట్టు హరీష్ రావు. నోరు అదుపులో పెట్టుకోవాలి. ఆయన మాట్లాడే భాష బజారు భాష, రెచ్చగొట్టే విధంగా ముఖ్యమంత్రి గారే మాట్లాడతారు. పేగులు తీసి మెడలు వేసుకుంటా, లాగులలో తొండలు జరగొట్టా అని పిచ్చి పిచ్చిగా ముఖ్యమంత్రిగా ఉండి రాగద్వేషాలకు అతీతంగా ప్రవర్తించాల్సిన ముఖ్యమంత్రే రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే డెఫినెట్గా కింద మీ కార్యకర్తలు కూడా అట్లనే చేస్తారు కదా. ఇప్పుడు ఇదే గాంధీ అయినా దానం నాగేందర్ బీఆర్ఎస్లో పనిచేసిండ్రు. కేసీఆర్ నాయకత్వంలో పనిచేసినప్పుడు ఎట్లున్నారు, రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తే వాళ్ళ వ్యవహారం ఎట్లున్నది?
10 ఏళ్ళు కేసీఆర్ నాయకత్వంలో ఎప్పుడైనా మాట్లాడినరా వీళ్ళు? ఈ రకంగా రౌడీల్లాగా వ్యవహరించిండ్రా? ఇవాళ ఎందుకంటే యథా రాజా తదా ప్రజ అన్నట్టు రేవంత్ రెడ్డి భాష, రేవంత్ రెడ్డి విధానం వల్ల ఇవాళ వాళ్ళ నాయకులు కూడా అట్లే మాట్లాడుతున్నారు. ఇవాళ వాళ్ళ మంత్రి కూడా మాట్లాడిండు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడైనా విమర్శిస్తున్నట్టే వాళ్ళని కొట్టండి అని రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మంత్రే రెచ్చగొడుతుంటే ఇంకా లా అండ్ ఆర్డర్ ఎక్కడుందే? ఇవాళ రివ్యూ చేయాల్సింది ఫస్ట్ నిన్ను నువ్వు రివ్యూ చేసుకోవాలి, నీ మంత్రుల్ని రివ్యూ చేయాలి. నువ్వు చక్కగా లేవు ఫస్ట్. ముఖ్యమంత్రి సహాయ నిధికి 5 కోట్ల విరాళంగా అందించిన డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి చెక్కును అందజేసిన డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ వి నారాయణ రెడ్డి. తిహార్ జైలు నుంచి విడుదలైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. अरे यहीं आएंगे भाई, यहीं आएंगे, नहीं है, स्पीच चल रही है, स्पीच चल रही है। अरे यहीं आएंगे भाई, यहीं आएंगे, नहीं है, स्पीच चल रही है, स्पीच अरे यहीं आएंगे भाई, यहीं आएंगे, नहीं है, स्पीच चल रही है। అధిక వడ్డీల పేరుతో డీకేజెడ్ టెక్నాలజీస్ మోసం చేసిందంటూ బాధితులు హైదరాబాద్ జహీరాబాద్లోని సిఎస్ఎస్ ఎదుట ఆందోళన చేపట్టారు. మాదాపూర్లోని ఈ సంస్థ అధిక వడ్డీలు చెల్లిస్తున్నామని 700 కోట్లు సేకరించినట్లు బాధితులు తెలిపారు. ఫిర్యాదు చేసి 15 రోజులైన పోలీసులు పట్టించుకోవట్లేదని వాపోయారు. అమలాపురంలో గణేష్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. స్థానిక కూరగాయల మార్కెట్ వర్తక సంఘం ఆధ్వర్యంలో 75 ఏళ్లుగా ఎంతో వైభవంగా గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం రాత్రి అమలాపురం కూరగాయల వర్తకులు అంతా కలిసి చేసిన కోలాటం నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. గణపతి పందిరిలోని సినీ గేయాలు నృత్యాలు ఏర్పాటు చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో సంస్కృతి సాంప్రదాయాలు కాపాడేందుకు ప్రత్యేకంగా కూరగాయలు వర్తకులు అంతా స్వయంగా ఈ కోలాటాన్ని నేర్చుకొని మరి ఆ కళను ప్రదర్శిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచారు. కాశీప స్తోత్రం సత్యభాస్కరరావు, కాశీప స్తోత్రం సత్యభాస్కరరావు, శారద, కార్తిక్, సాయి, అక్షయ.
జనగామ జిల్లా లింగాల గణపురం మండలం కల్లెం గ్రామంలో శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా జై భీమ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన జనగామ వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ బుషింపల ఆంజనేయులు కళ్యాణి దంపతులు. వీరికి ఘనంగా స్వాగతం పలికి శాల్వాతో సత్కరించిన జై భీమ్ ఫౌండేషన్ సభ్యులు. అనంతరం మహా అన్న ప్రసాదం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జై భీమ్ ఫౌండేషన్ సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మాణిక్యాల దగ్గర పసుపు ప్రసాదం మాణిక్యాలు పట్టుకోండి లేచి నివాసాయ శ్రీనివాసాన్మరం మంగళ సాంబ్రహ్మణ్యామి నమస్కార్యామి ప్రదర్శన కుడి వైపు. ఓం ధ్యానికాంచ బాబాణి జన్మాత్ గుదాచల సగంధమం దక్షాయ బాబోం బావుసంబల ప్రాయమాంగదాదేవ శరణాగక్ష పెట్టుకోండి. కర్పూరం బిళ్ళలు వెలిగించండి. లక్ష్మీ గణాధిపతి నమస్తే అదోధ్యాదేవి లక్ష్మీ వసుంధర సంరక్షాయం దేవి లక్ష్మీ వసుంధరే నమ ఆయన దేవినదే క్షదాయ నమస్తం దేవి లక్ష్మీ వసుద్ధాక్ష. వ్యవసాయ ఏఎంసీ డైరెక్టర్ బుషికంపల ఆంజనేయులు కళ్యాణికారులచే నిర్మించబడిన మహా అన్నదాన కార్యక్రమం మొదలు కానుంది. కావున భక్తులందరూ త్వరగా రాగలరు. ఆలోచిస్తే ఆశాభంగం. చెట్టు కింద ఉన్న మహిళలు, రోడ్డు మీద ఉన్న అమ్మలు, పెద్దలు అందరూ వచ్చి కావచ్చు, నేనే కావచ్చు, మీరే కావచ్చు, అందరూ బాధపడాల్సి వస్తుంది. విస్తరాకులు ఎక్కడ పడితే అక్కడ వేయకండి. భోజనం వడ్డించే యువకులు ఎంతో ఉత్సాహంతో ఉన్నారు. అదే ఉత్సాహాన్ని కొంచెం పెంచండి. అందరూ లైన్లో వేచి ఉన్నారు. సీరియల్ టైం కూడా అయిపోయింది కాబట్టి అందరూ మన కోసం ఈరోజు ఒక 20 నిమిషాలు కేటాయిస్తారని కోరుకుంటున్నాం. చేసిన జై భీమ్ ఫౌండేషన్ సభ్యుల మిత్రులందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. నన్ను రాగానే గ్రాండ్ వెల్కమ్ చెప్పిన మీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీరే నా బలం, నా బలగం. మీకు ఏ కష్టం, ఒక తమ్మునిగా, అన్నగా, ఒక కొడుకుగా మీకు ఏ కష్టం వచ్చినా నాలో ఉన్నదో లేదో ప్రతి ఒక్కరికి సాయం చేయాలనే నేను ముందుకు వెళ్తా ఉన్నా. మీ ప్రేమ అనురాగాలు ఎప్పుడు మాపై, మా కుటుంబంపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ. వరద బాధితుల సహాయార్థం పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డి గారిని కలిసి కల్లూరు అర్బన్ 36వ వార్డు వాసవి నగర్ శివాలయం చైర్మన్ దేవాలయ కమిటీ సుధాకర్ రెడ్డి ₹1,00,000, 36వ వార్డు టీడీపీ నాయకులు నాగరాజు ₹50,000, వెంకయ్య నగర్ చిన్న పెద్దయ్య ₹50,000 చెక్కులను అందజేయడం జరిగింది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.